సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకోవాలని చెబుతూ ఉంటారు ఏపీ సీఎం చంద్రబాబు. చెప్పడమే కాదు, అనేక సార్లు చేసి చూపించారు కూడా. అయితే ఆయన విజన్ రియాలిటీగా మారడానికి కొంత టైం పడుతుంది. విచిత్రం ఏమిటంటే, వివాదాలు తలెత్తినప్పుడే ఆయన విజన్ గొప్పతనం వెలుగులోకి వస్తుంది. రీసెంట్ గా తెలంగాణలో అధికార విపక్ష పార్టీల మధ్య నదీ జలాలపై మాటల తూటాలు పేలాయి. సంబంధం లేకపోయినా ఏపీ సీఎం చంద్రబాబును ఈ వివాదంలోకి లాగారు. తెలంగాణ నేతల వ్యాఖ్యలపై స్పందించిన బాబు గారు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్న సమయంలో తెలంగాణలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల గురించి వివరించారు. అప్పట్లో హైదరాబాద్ మహానగర ప్రజలు మంజీరా నది నీటిపైనే ఆధారపడాల్సి వచ్చేది. నిజాం సాగర్, సింగూరు ప్రాజెక్టుల నుంచి వచ్చే నీళ్లు సరిపోయేవి కాదు. వేసవి కాలంలో వారానికి ఒక్కసారి మాత్రమే నీటి సరఫరా చేసే పరిస్థితి ఉండేది. వాస్తవానికి 1965లోనే కృష్ణా జలాలు హైదరాబాద్ కు తరలించాలనే ప్రతిపాదన ఉంది. 1975లో శ్రీనివాసరావు కమిషన్, 1985లో రాజారావు కమిషన్ నివేదికలు కృష్ణా జలాలే హైదరాబాద్ దాహం తీర్చే మార్గమని చెప్పాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 1997లో భాగ్యనగరం తాగునీటి కష్టాలను తీర్చేందుకు నాగార్జున సాగర్ డ్యాం దగ్గర ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి పైప్ లైన్ల ద్వారా హైదరాబాద్ కు తాగునీరు అందించే ప్రాజెక్ట్ ని చేపట్టారు. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఈ పనులు పూర్తయ్యాయి. అదే సమయంలో నల్లగొండ జిల్లాకు సాగునీరు అందించేందుకు ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్ట్ ని చేపట్టారు. ఏఎంఆర్ ప్రాజెక్ట్ నుంచి హైదరాబాద్ కు కృష్ణా జలాలు అందించే ఫేజ్ 2, ఫేజ్ 3 పథకాలకు నీటి సరఫరా జరుగుతోంది. మహబూబ్ నగర్ జిల్లాలో అలంపూర్, గద్వాల ప్రాంతాలకు రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ ద్వారా జలాలు అందకపోవడంతో జూరాల ప్రాజెక్టు నుంచి కాలువ నిర్మించి ఈ ప్రాంతం కూడా సాగునీటి సమస్యను పరిష్కరించింది కూడా అప్పటి సీఎం చంద్రబాబు. ఎప్పుడో 25 నుంచి 30 ఏళ్ల క్రితం జరిగిన ఈ డెవలప్మెంట్స్ చాలా మంది గుర్తుండకపోవచ్చు. ఇప్పటి యూత్ కి అసలు తెలియకపోవచ్చు. తెలంగాణలో నీటి పంచాయతీ కారణంగా అప్పట్లో హైదరాబాద్ దాహార్తిని తీర్చడానికి ఉమ్మడి రాష్ట్ర సీఎంగా చంద్రబాబు దీర్ఘకాలిక ప్రణాళిక, దాని ఫలితాలపై ప్రజల్లో చర్చ జరిగే పరిస్థితి వచ్చింది. రాజకీయం కోసం రాజకీయాలు చేస్తే ఆ తర్వాత రోజే మర్చిపోతారు, కానీ ప్రజల కోసం పనిచేస్తే దశాబ్దాల తర్వాత కూడా గుర్తు చేసుకునే అవకాశం ఉంటుందని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఇదే విషయాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గతంలోనే అంగీకరించారు. ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో నేటికి వైరల్ అవుతున్నాయి. హైదరాబాద్ కి ఐటీని చంద్రబాబు సాధించారు అనేది ఎంత నిజమో, తాగునీటిని అందించారనేది అంతే వాస్తవం. ఇది చరిత్ర చెబుతున్న నిజం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.